ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి బెయిల్ కాస్త 2వ తారీఖు వాయిదా పడ్డటువంటి పరిస్థితి. బెయిల్ రిజర్వ్ అయినటువంటి సిచ్యువేషన్. అయితే కవితక్క గతంలోనే మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా రౌస్ అవెన్యూ కోర్టులో ఆమె దాఖలు చేసినటువంటి పరిస్థితి. నా కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు, నా కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థ పడతా ఉన్నాడు, డిప్రెషన్కు గురవుతా ఉన్నాడు, నా వల్ల నా కొడుకుకు ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి అంశం పైన కూడా కవిత ఆమె 8వ తారీఖు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కానివ్వండి, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కానివ్వండి, చాలా క్లియర్గా కోర్టు దృష్టికి తీసుకెళ్లి రీపిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఆమె బయటికి పోయిన తర్వాత సాక్ష్యాలను కాస్త తారుమారు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తర్వాత 9వ తారీఖు కవితకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా కవిత కోర్టులో ఆమె చేస్తున్నటువంటి ఏదైతే అరాచకం ఉన్నదో కోర్టుకు వచ్చుడుతోటే మీడియాతో మాట్లాడొద్దని చెప్పినప్పటికీ కూడా మీడియాతో మాట్లాడుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. ఇదే నేపథ్యంలో కవితను కోర్టు కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి అధికారులు చేయనటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం. తర్వాత ఈరోజు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మళ్ళీ రౌస్ అవెన్యూ కోర్టులో తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఆమె తారుమారు చేస్తుంది, సాక్షులను బెదిరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుందంటూ ఈరోజు రెండు బెయిల్ పిటిషన్లు ఈరోజు వాయిదా పడ్డటువంటి పరిస్థితి. ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి కేసు ఒకటైతే, ఇంకోటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి కేసులు రెండు కూడా 2వ తారీఖు వాయిదా పడ్డటువంటి సిచ్యువేషన్. సో కవితకు సంబంధించిన అంశంలో ఒకసారి మనం కార్తిక్ గారితో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ అట్నే సీనియర్ అనలిస్ట్ అట్నే ఆయన సీనియర్ ఎడిటర్ కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కార్తిక్ గారు, ఏం జరుగుతుంది కవితకు సంబంధించినటువంటి అంశంలో? ఎందుకు బెయిల్ వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తలేదు? ఎందుకు రౌస్ అవెన్యూ కోర్టు ప్రతిసారి బెయిల్ని కొట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? తిరుపతి భాయ్, నిజం కవితకి 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఢిల్లీ లిక్కర్స్ సంబంధించినటువంటి సిబిఐ కేసు, అదే ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి ఈడీ కేసు. ఈ 2 కేసులు కవిత మీద ఉన్నాయి. ఈ 2 కేసుల్లో బెయిల్ తెచ్చుకుంటే తప్ప కవిత తీహార్ జైలు నుంచి బయటికి రావడానికి అవకాశం లేదు. సహజంగా ఎవరికైనా, అది కార్తీక్ అయినా, కవితకైనా, తిరుపతికైనా, ఎవరికైనా 5 నిబంధనలు ఉంటాయి బెయిల్ ఇవ్వడానికి. ఏంటి ఆ నిబంధనలు ఉన్నప్పుడు? ఒకటి, నేరం పాత్ర ఏంటి, ఆ నేరం యొక్క తీవ్రత ఏంటి. రెండోది, ఆ తీవ్రత అంటే నేరం యొక్క దాంట్లో అక్కడ అక్యూజరు ఎవరైతే ఉన్నారో, ఈ కేసులో కవిత అక్యూజరు కాబట్టి కవిత యొక్క పాత్ర ఏంటి. 3, కవిత కనుక బయట కొట్టే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందా. 4, సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేసే అవకాశం ఉందా, అంటే మెటీరియల్ ఎవిడెన్స్ చేసే అవకాశం ఉందా. 5, విదేశాలకు పారిపోయే అవకాశం ఉందా. ఈ 5 అంశాలు చూసుకొని బెయిల్ ఇవ్వాలా వద్దా డిసైడ్ చేసుకుంటారు. ఒకవేళ ఈ నేరం తీవ్రత చాలా పెద్దది అనేటువంటిది ఈడీ చెప్తుంది, సిబిఐ కూడా అదే చెప్తుంది. ఈ నేరం చాలా తీవ్రమైనటువంటిది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాత్రమే కాదు, ఇది కేవలం 100 కోట్ల రూపాయల కేసు మాత్రమే కాదు, దీంట్లో చాలా మతలబు దాగుంది. దేశవ్యాప్తంగా ఈ లిక్కర్ వ్యాపారాన్ని విస్తరించాలని చెప్పేసి, లిక్కర్ పేరుతో వేల కోట్ల రూపాయలు దండుకోవాలని చెప్పేసి, ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టాలని చెప్పేసి, ప్రభుత్వ ఖజానాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి చేసినటువంటి ఒక పెద్ద ప్లాన్ అని చెప్తా ఉంది. అప్పటికప్పుడు ఆ రోజు ఆ స్కీమ్ తీసుకురావడం వల్ల కేవలం ఒక ఢిల్లీ ప్రభుత్వానికే 371 కోట్ల రూపాయల నష్టం జరిగిందనేటువంటిది చెప్తా ఉంది. సో నేరం పాత్ర చాలా తీవ్రమైనటువంటిది. సెకండ్, నేరంలో కవిత పాత్ర ఏంది అంటే, కవిత పాత్రధారి, ఫస్ట్ సాక్షి అన్నారు, తర్వాత పాత్రధారి అన్నారు, ఇవాళ సూత్రధారిగా చెప్తా ఉన్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తాన్ని రచించిందే కవిత. ఈ సౌత్ గ్రూప్ని ఏర్పాటు చేసి, సౌత్ గ్రూప్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎరేసి, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచాన్ని ఎరగా చూపించేసి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే దాన్ని ఒక రూపొందించిందే కవిత. కాబట్టి ఈ మొత్తం కేసులో కీలకమైనటువంటి సూత్రధారి కవిత. అంటే ఒకటి, నేరం చాలా పెద్దది, నేరంలో కవిత పాత్ర చాలా పెద్దది. 3వ అంశం చూద్దాం. సాక్షులను ప్రభావితం చేస్తారన్నప్పుడు ఆల్రెడీ కవిత మీద ఈడీ జాయింట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో భానుప్రియమైన ఒక కంప్లైంట్ రైజ్ చేసి కోర్టు ముందు పెట్టడం జరిగింది. ఏంటంటే ఏమైనా సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారు అనేటువంటిది. అరుణ్ పెళ్ళని కావచ్చు, శరత్ చంద్రారెడ్డిని కావచ్చు, ఎవరైతే ఈ కేసులో అప్రూవ్గా మారారో వాళ్ళని కవిత బెదిరించే ప్రయత్నం చేశారో అనేది సాక్ష్యాలతో సహా ఈడీ కానీ సిబిఐ కానీ కోర్టు ముందు పెట్టింది. కాబట్టి 3వ నేరంలో కూడా కవితకు బెయిల్ ఇచ్చే అవకాశం లేదు 3వ నిబంధన ప్రకారం కూడా. 4వ నిబంధన, సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తారా. ఆల్రెడీ కవిత మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే మొత్తం 13 ఫోన్లు, 13 ఫోన్లలో 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారు, 4 ఫోన్లు పూర్తిగా ధ్వంసం చేశారు. సో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. మళ్ళా బెయిల్ ఇచ్చినా అదే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 5, విదేశాలకు పారిపోయే అవకాశం ఉందా. కవితకు దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి, లండన్లో వ్యాపారాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆమె ఇక్కడ నుంచి పారిపోయే అవకాశం కూడా ఉంది అనేటువంటిది. సో 5 నిబంధనలు కూడా కవితకు వ్యతిరేకంగా ఉన్నాయి, బెయిల్ రావడానికి అవకాశం లేనట్టుగా ఉన్నాయి. ఇంకో విధానంగా చెప్తా, ఇదే కేసులో మనీష్ సిసోడియా ఉన్నారు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి. అతను 19 నెలలుగా 30 సార్లు బెయిల్ అప్లై చేసుకుని 30 సార్లు కూడా రాలేదు. కానీ అతని మీద పోలిస్తే కవిత మీద ఉన్న కేసులు చాలా పెద్దవి.
కవిత మీద సిబిఐ కేసు ఉంది, ఈడీ కేసు ఉంది, రేపు మాపు ఐటీ కూడా కేసు నమోదు చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి మనీష్ సిసోడియాకే రాని బెయిల్ కవితకి ఎలా వస్తుంది? కవితకి ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశమే లేదు. ఇంకోటి మనకు కనపడతా ఉంది, ఇవాళ కొత్తగా సిబిఐ చెప్తుంది ఒక మొబైల్ ఫోన్ కవిత దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఆ మొబైల్ ఫోన్ వెతికిన తర్వాత ఆ మొబైల్ ఫోన్లో డాక్యుమెంట్స్ ఆధారంగా కవితను మరోసారి కస్టడీ తీసుకొని విచారించాలని చెప్పి సిబిఐ చెప్తా ఉంది. సో ఆ మొబైల్ ఫోన్ వెతుకులాట ప్రయత్నం చేస్తూ ఉంది సిబిఐ. ఈ టైంలో కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేసే అవకాశం, కనపడకుండా చేసే అవకాశం, కనుమరుగు చేసే అవకాశం, రెండోది సాక్షులను భయపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొక విషయం కూడా, మొన్ననే శరత్ చంద్రారెడ్డి సిబిఐ కేసులో కూడా అప్రూవల్గా మారాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో కవిత కనుక బయటకు వస్తే అప్రూవల్స్కి ప్రాణహాని ఉండే అవకాశం ఉంది. కాబట్టి కవితకి బయటికి పంపొద్దు, బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కోర్టు ముందు అటు ఈడీ కానీ ఇటు సిబిఐ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈసారి ఇవన్నీ పక్కన పెట్టేస్తే కవిత మధ్యంతర బెయిల్ అప్లై చేసుకున్నప్పుడు చూసాం మనం. సహజంగా మధ్యంతర బెయిల్ ఏంటి అంటే అది సహజంగా హ్యూమానిటీ గ్రౌండ్స్ సహజంగా ఇస్తుంటారు, హెల్త్ గ్రౌండ్స్ కింద లేదా ఇతర హ్యూమానిటీ గ్రౌండ్స్ కింద ఇస్తూ ఉంటారు. కవిత చెప్పినటువంటి విషయం ఏంది, నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక మదర్గా ఒక ఉమెన్గా నేను వెళ్ళి నా కొడుకు ఎగ్జామ్స్ దగ్గరుండి చూసుకోవాలి, నా కొడుకు ఇప్పటికే డిప్రెషన్లో ఉన్నాడు, నేను జైల్లో ఉన్నాను, నా భర్త కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనిల్, కాబట్టి నేను వెళితేనే నా కొడుకు ఎగ్జామ్స్ రాయగలుగుతాడు, నా కొడుకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి, ఎలాంటి కండిషన్స్ అయినా పెట్టండి, ఏ కండిషన్స్ అయినా పెట్టండి, నాకు బెయిల్ ఇవ్వండి ప్లీజ్ అని వేడుకుంది కవిత. కానీ కోర్టు మాత్రం ఇవ్వడానికి ఒప్పుకోలేదు, మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది? హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఇదే కేసులో ఇంకో అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ వచ్చింది. వాళ్ళ భార్యకి ఆరోగ్యం బాగాలేదంటే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ కవితకు మాత్రం ఎందుకు ఇవ్వడానికి నిరాకరించిందంటే కవిత మీద నన్ను నిరారోపణలు అలాంటి, కవితకున్న హిస్టరీ అలాంటిది. కవితకున్న హిస్టరీ ఇందా చెప్పినట్టు సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారు, సాక్ష్యాధారం ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు, నేరంలో తీవ్రంగా పాల్గొన్నారు, నేరాన్ని పెంచే ప్రయత్నం చేశారు. కాబట్టి నేరానికి కుట్రని జోడించినటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి కవితకి ఈ కేసులో బెయిల్ రావటం చాలా కష్టసాధ్యమైన విషయం. కాబట్టి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అప్పట్లో కవితగా బెయిల్ వచ్చే అవకాశమే లేదు. మనం ఒక అంచనాగా వేసుకుందాం. ఒక అంచనాగా వేసుకుంటే 19 నెలలు మనీష్ సిసోడియా జైల్లో గడుపుతున్నాడు. ఇప్పుడు 20 నెలలు అవుతున్నట్టుంది అటు ఇటుగా. సో 20 నెలలు అంటే సంవత్సరాల పైగా గడుపుతున్నారు. సో సంవత్సరాల పైగా మనీష్ సిసోడియాని అదే రకంగా క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు డబల్ వేసుకోవచ్చు. ఒక 3 సంవత్సరాల వరకు కవిత బెయిల్ వచ్చే అవకాశం తక్కువ, జైల్లోనే గడిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంక్వైరీకి మొత్తం నడవాల్సి ఉంది. ఈ కేసు మొత్తం క్లోజ్ అయిన తర్వాత మాత్రమే, సేకరించగలిగిన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే ఈ కేసు క్లైమాక్స్ దశలో ఉంది. కాబట్టి ఈ కేసు క్లైమాక్స్ దశలో ఒకవేళ ఈ కేసు క్లైమాక్స్ చేరుకొని ఈ కేసులో కనుక కవిత దోషిగా కనుక నిర్ధారించబడితే, కవిత కనుక దోషిగా తేలితే ఇక పర్మనెంట్గా తీహార్ జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వస్తుంది. తనకున్న ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఈ కేసులో దోషిగా తేలిన తర్వాత రేపొద్దున ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా కవిత అనర్హురాలు అవుతారు. 10 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అర్హతను కోల్పోతారు. నిజానికి కవిత జీవితంలో ఇది ఒక చీకటి రోజులని చెప్పుకోవాలి. సో అరబిందో ఫార్మా కంపెనీ ఎండీగా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవ్గా మారినటువంటి పరిస్థితి. ఓవైపు కవిత 25 కోట్ల రూపాయలు ఏమని చెప్పింది, లేకపోతే బతకవు అని కూడా నాకు వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి అంశాన్ని కూడా ఈడీ అధికారులతో సిబిఐ అధికారులతో శరత్ చంద్రారెడ్డి చెప్పిండనేటటువంటి ఒక అంశం కూడా వినబడతా ఉన్నది. ఎందుకు అప్రూవ్గా మారాల్సిన అవసరం వచ్చింది, కవిత పేరు పకడ్బందీగా చెప్పాల్సినటువంటి కారణం శరత్ చంద్రారెడ్డికి ఎందుకు వచ్చిందన్న? ఎస్, శరత్ చంద్రారెడ్డి అప్రూవ్గా మారిన తర్వాత లేదా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సహనిందితుడిగా కవితతో పాటు ఉన్నప్పుడు అతను నేరంలో పాల్గొనే క్రమంలో కవిత బెదిరింపులకు దిగారు. నాకు 25 కోట్లు ఇవ్వు, అది కూడా ల్యాండ్ అమ్ముతున్నట్టు చూపించడం, మళ్ళీ ల్యాండ్ అమ్మటం లేదు. కానీ ల్యాండ్ కొన్నట్టు డబ్బులు మాత్రం కవితకి ముడుపులు అందుతాయి. అంటే డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారనేటువంటి విషయం శరత్ చంద్రారెడ్డి కోర్టు ముందు కానీ ఎంక్వైరీ సంస్థల ముందు కానీ వాపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటేనే కవితకు బెదిరిస్తే రేపొద్దున ప్రాణహాని ఉండే అవకాశం ఉంది కదా. శరత్ చంద్రారెడ్డి కానీ, అరుణ్ పిల్లయ్య కానీ, లేదా కవిత ఆడిటర్గా ఉన్నటువంటి గోరంట చిట్టిబాబుకి కానీ వాళ్ళందరికీ కూడా ప్రాణహాని ఉండే అవకాశం ఉంది కదా. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటిది అటు ఈడీ కానీ ఇటు సిబిఐ కానీ చేస్తున్నటువంటి వాదన. వాస్తవంగా కవిత ఒక్కసారి తన అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ బిడ్డగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేతుల్లో పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరి వ్యవహారాన్ని పసిగట్టుకొని అందరితో బెదిరింపులకు దిగే ప్రయత్నం చేశారు అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ ముందుకు వస్తూ ఉన్నటువంటి సమయంలో, ఇట్లాంటి సమయంలో కవితకు సహజంగా బెయిల్ వచ్చే అవకాశమే ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక అన్న. ఇప్పుడు తిహార్ జైలు అధికారుల పైన కవిత అరుస్తూ ఉంది, వార్నింగ్ ఇస్తూ ఉంది, బెదిరిస్తూ ఉంది అనేటటువంటి చర్చ కూడా వినబడతా ఉంది. ఎందుకన్నా కవిత ఇంకా ఓవర్ యాక్షన్ ఎందుకు తగ్గట్లేదు? కవితకు ఏం చెప్తారన్న? సరే, కవిత నిన్నటిదాకా ఒక లైఫ్ స్టైల్లో బతికారు.
హడావుడిగా చుట్టూ మంది మార్బలం సెక్యూరిటీ ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డ వ్యక్తి ఒకసారిగా తీహార్ జైలుకి పోయిన తర్వాత అవన్నీ ఉండవు, పలకరించేవాడు ఉండడు, జైల్లో మామూలు ఖైదీలు అన్నాను, కవిత కూడా అలానే. రెండోది తీహార్ జైలు అనేటువంటి దేశంలోనే అతిపెద్ద జైలు, ప్రపంచంలోనే ఆసియాలో చాలా పెద్ద జైలుగా ఉన్నటువంటి తీహార్ జైల్లో కవిత గడుపుతున్నప్పుడు ఆ జైలు పరిసరాలకి అలవాటు పోవాల్సిన కవిత అది అలవాటు పడకపోగా తను జైలు అధికారుల మీద రుబాబు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నది ఒక ఆరోపణ బయటకు వస్తూ ఉంది. మనం చూస్తాం జైలు అధికారుల మీద కోర్టుకు కూడా ఫిర్యాదు చేశారు, నాకు ఇంటి భోజనం రానిట్లేదు, దుప్పట్లు అవి ఇవ్వనిట్లేదు, నా కోర్టు నుంచి పర్మిషన్ ఉన్నటువంటి ఏ వస్తువుని ఇవ్వనిట్లేదు అన్నటువంటి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ తీహార్ జైలు అధికారులు చెప్తా ఉంది ఏంది, బయట నుంచి భోజనం తీసుకొస్తే దాంట్లో విషయం కలిపితే, దాంట్లో స్లో పాయిజన్ కలిపితే లేదా ఇంకేదన్నా ఫుడ్ పాయిజన్ అవుతే ఎవరు బాధ్యత వహించాలి, కాబట్టి ఇక్కడే స్పెషల్గా వండుకునే అవకాశం కల్పిస్తాం తప్ప అంతేగాని స్పెషల్ భోజనాలు ఈ బయట నుంచి వచ్చే భోజనాలు పర్మిషన్ ఇవ్వలేము అన్నటువంటి తీహార్ అధికారులు వాదనగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే కవిత ఈ రోజుకి కొన్ని అలవాటు చేసుకుంటే మంచిది. ఈ కేసులో కనుక దోషిగా తేలితే ఇవాళ ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఆ కొన్ని అయినా పరిమితులు ఉన్నాయో అవి రేపు ఉండవు. ఇంటి భోజనం అయినా కావచ్చు లేదా దుప్పట్లు అవైనా కావచ్చు, రేపు దోషిగా తేలితే మామూలు ఖైదీ ఎలానో కవిత కూడా అలానే కేవలం నిందితురారిగా ఉంది కాబట్టి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవాళ ఉండే కవితకి. కానీ ఒకసారి దోషిగా తేలిన తర్వాత ఇవేమి ఉండవు. మామూలు సాధారణ ఖైదీలు తీహార్ జైల్లో ఎలా గడుపుతారో కవిత కూడా అలా గడపాల్సిందే. కాకపోతే వీఐపీ ఖైదీగా కొంత సెక్యూరిటీ లెవెల్స్ ఇవ్వచ్చేమో తప్ప అందరి ఖైదీలతో కవిత సమానంగా ఉండాల్సిందే తప్ప కవితకంటూ సపరేట్ రూల్స్ ఉండవు అనేది. ఇంకోటి ఏంటంటే నిన్నటిదాకా జనం కవితను చుట్టం వేరు, తీహార్ జైలు అధికారులు కవితను చుట్టం వేరు. తను నిందితురాలుగా వెళ్ళారు, తను వీఐపీగా సెలబ్రిటీగా ఏదో అక్కడ జైల్లో ఖైదీల లైఫ్ స్టైల్ని చూడటానికి ఖైదీల బాధలు వినటానికి వెళ్ళలేదామా, ఆమె కేసులో ఇరుక్కొని తీహార్ జైలుకి పోయారు. అది కవిత గమనించుకోవాలి. అంతేగాని జైలు అధికారుల మీద రుబాబు కనుక చేస్తే మరో కేసు నమోదైద్ది, అది కవిత జీవితానికి ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఇక్కడ శరత్చంద్రరెడ్డిని బెదిరించినట్టు, అరుణ్ పిల్లని బెదిరించినట్టు, లేదా బయట ఇంకెవరినో బెదిరించినట్టు కవిత జైల్లో అధికారిని బెదిరిస్తానంటే అది కుదిరే పని కాదు. అది కవితకు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశమే ఉంటుంది. ఎస్, గతంలో సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ప్రస్తుతమైన ఢిల్లీ మండోలి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూలో ఇరుక్కుపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అయితే సుకేష్ చంద్ర ఓవైపు ఇక్కడ కోర్టుకు కూడా ఒక లేఖ రాసినట్లనే ఎవరైతే కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా ఒక లేఖ రాసిండు, కవిత నాతో అనేకమైనటువంటి అరాచకాలు చేపించింది, అమౌంట్ ట్రాన్సాక్షన్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో నేనే చూసుకున్నా అంటూ కూడా ఒక లేఖ రాసిన అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది. సో ప్రధానంగా గతంలోనే లేఖలు రాయడము, గతంలో వాట్సాప్ చాటింగ్లు కూడా రిలీజ్ చేయడము, 15 కిలోల నెయ్యి ఒక కాడికి పోయి తెచ్చిచ్చిన అనేటటువంటి మాటలు కూడా సుకేష్ చంద్ర చెప్పడము, ఇప్పుడు మళ్ళీ జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్ర మళ్ళీ కవిత పైన ఇంకో లేఖ రాయడం ఎట్లా చూడవచ్చు అన్న? సరే, సుకేష్ చేసినవి ఆరోపణలు నిజాలా ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సుకేష్ చేసిన ఆరోపణలు ఒక్కసారి పక్కన పెడదాం. తను ఫస్ట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా పనిచేశారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు అనేటువంటిది అనుకున్న పేరు. అదే కారణం చేత బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ 2014 తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ ఎలక్షన్స్లో తను నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు. 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. 5 సంవత్సరాల కాలంలో చాలా లాబింగ్లు చేశారు, అక్రమాలకు పాల్పడ్డారు, ప్రజలు బెదిరించే ప్రయత్నం చేశారు, చాలా అవినీతి అక్రమాలకు కవిత పాల్పడ్డారని అక్కడ ప్రజలకు బలంగా నమ్మారు. కాబట్టే కేసీఆర్ కూతురు అయ్యుండి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు అధికారం వచ్చుండి కూడా 2018 డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో అక్కడ నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలన్నీ బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా 2019లో జరిగినటువంటి సాధారణ పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం కవిత ఎంపీగా ఓడిపోయింది. కేవలం కవిత మీద ఉన్నటువంటి బ్యాన్యం చూస్తేనే, ప్రజలు ఎంపీలు అవుతున్నారో చూస్తేనే కవిత విషయంలో ఏది నిజం ఏది అబద్ధం మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఓడిపోయిన కవిత ఇవాళ సానుభూతి కూడా వచ్చే అవకాశం ఉంది కదా. నిజానికి తన జైల్లో ఉంది కదా, తన మీద కేసు పెట్టబడి ఉంది కదా. తన వాదన ఒకసారి చూస్తే బీజేపీ కుట్రపూరితంగా కావాలని కక్షపూరితంగా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి కవితను కేసులో ఇరికించారని తను భావిస్తున్నారు కదా. మరి అదే జైలు నుంచి నామినేషన్స్ ఎన్నికల్లో పోటీ చేయమనండి. ఎందుకు నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయట్లేదు? 2014లో పోటీ చేశారు, గెలిచారు. 2019లో పోటీ చేశారు, ఓడిపోయారు. మరి 2024 ఎలక్షన్స్లో నిజామాబాద్ ఎంపీగా కవిత ఎందుకని పోటీ చేయట్లేదు? రెండోది, నేను మొన్న మధ్య ఒక వీడియోలో కూడా చెప్పాను, కామారెడ్డిలో కేసీఆర్ ఓటమిలో కూడా కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేసిన అరాచకాలే అక్రమాలే కారణం, కవిత నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ చేసుకొచ్చిన చెడ్డపేరే కారణం అనేటువంటిది కేసీఆర్ స్వయంగా భావిస్తున్నారు. కేసీఆర్ అందుకని స్పందించట్లేదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కవిత వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. సో ఇంకోటి, ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన ఢిల్లీ లిక్కర్ పాలసీలో కూడా కవిత హస్తం ఉండొచ్చు అనే చర్చ వినబడతా ఉన్నది. ఏమన్నా వచ్చే అవకాశం ఉందా పేరు?
ఏపీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందా లేదా, ఇక్కడ ఇది కీలకమైన అంశం. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ను విచారిస్తూ ఉంటే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయాలు కూడా బయటపడుతున్నాయి అనేటువంటిది వాస్తవానికి. విజయసాయి అనేటువంటి శరత్ చంద్రారెడ్డితో కలిసి కవిత నేరంలో పాల్గొన్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాల్గొన్నారు. అంటే విజయసాయి రెడ్డికి తెలియకుండా, అది కాకుండా వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మాగంటి ఆ రోజు ఆ కుటుంబంతో కూడా వ్యాపార లావాదేవీలు చేసిన కవిత ప్రత్యేకించి మాగంటి అంటే వదిలిపెట్టండి, విజయసాయి రెడ్డి ఆ పార్టీలో నెంబర్ 2. విజయసాయి రెడ్డి కుటుంబంతో వ్యాపార లావాదేవీలు చేసిన కవిత ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా వేలు పెట్టే ప్రయత్నం చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ అంటే మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, మరోసారి ఆడియన్స్ కోసం వివరించే ప్రయత్నం చేస్తున్నాం. భూములు, ప్రశ్నించిన గోల్డ్ మెడల్లు, స్పెషల్ స్టేటస్లు, పవర్ స్టార్లు, 3 క్యాపిటల్స్, ఇలా ఎవరికీ తెలియని కొన్ని సొంత బ్రాండ్ని క్రియేట్ చేసి మిగతా అందరికీ తెలిసి అందరికీ అలవాటైనటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ని కనుమరుగు చేసేసి అవి లేకుండా చేసేసి ఈ బ్రాండ్ని మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మి, అది కూడా క్యాష్ అండ్ క్యారీ, నో కార్డ్స్, పేటీఎంలు ఉండో, ఫోన్పేలు ఉండో, కార్డ్స్ ఉండో, అవేవీ లేకుండా చేసేసి కేవలం ఈ బ్రాండ్ను మాత్రమే అమ్మేసి ఈ బ్రాండ్ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టి ప్రజల జేబును చిల్లు కొట్టేసి వేల కోట్ల రూపాయలు దండుకునే పనికి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసింది అనేటువంటిది ఒక ఆరోపణ. ఈ మొత్తం స్కామ్లో కవితకు కూడా ఏదైతే విజయసాయి రెడ్డి వ్యాపారాలు ఉన్నాయో, ఈ లిక్కర్ అంటే ఈ బ్రాండ్లు ఎవరి, జే బ్రాండ్ ఎవరిది అంటే చూసినప్పుడు ఇవన్నీ భూములు ఎవరి అని చూసినప్పుడు ఇవన్నీ విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కంపెనీలు అని తెలుస్తూ ఉన్నారు. అంతే విజయసాయి రెడ్డితో కలిసి ఆల్రెడీ వ్యాపార లావాదేవీలో పాల్గొన్న కవిత ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పారు అటువంటిది. ఇలా ఈ బ్రాండ్ని తెలంగాణకు కూడా తీసుకొచ్చి హోమ్ డెలివరీ కూడా పెట్టి ఆల్రెడీ హోమ్ డెలివరీకి సంబంధించిన కేసు ఒకటి తెలంగాణలో నమోదైంది, మీకు కూడా ఐడియా ఉంటుంది. సంతోష్ రావు కంపెనీకి సంబంధించిన టానిక్ కంపెనీ, టానిక్ రావు అంటారు. సంతోష్ రావుకి సంబంధించిన టానిక్ రావు కేవలం ఒక్క కంపెనీకి మాత్రమే హోమ్ డెలివరీ చేసుకునే అవకాశం ఇవ్వటం, ఈ జిఎస్టీ వసూలు చేసుకునే అవకాశం ఇవ్వటం. అసలు మందుకు జిఎస్టీ ఉండదు, కానీ టానిక్ మాత్రం జిఎస్టీ వసూలు చేసింది. కానీ ఇలా రకరకాల మార్గాల్లో సొంత డిపో నుంచి మద్యాన్ని సప్లై చేసుకోవటం, ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి ఏ రకంగా మద్యం వ్యాపారాన్ని పెంచే ప్రయత్నం చేశారు. తెలంగాణ నెంబర్ 2 ప్లేస్లో చేశారు. ఏపీ బ్రాండ్ను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టేసి కొత్త లిక్కర్ పాలసీని తెలంగాణ గవర్నమెంట్లో కూడా తీసుకొచ్చేసి ఇది ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ముడిపెట్టేసి మద్యం సిండికేట్గా ఏర్పడి ఢిల్లీలో ఇదే బ్రాండ్లు, జే బ్రాండ్లు అమ్మేసి, గోవాలో ఇదే బ్రాండ్లు అమ్మేసి కదా పేర్లు మారుస్తుంటారు. ఏపీలో 3 క్యాపిటల్స్ ఉందనుకోండి, ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ని పెట్టవచ్చు కాక అక్కడ ప్రజలకు ఏ కనెక్టెడ్ నేమ్ ఉంటుందో ఆ కనెక్టెడ్ నేమ్తో బ్రాండ్ అంతా ఇదే ఉంటుంది, మందంతా ఇదే ఉంటుంది, కానీ పేరు మారిద్ది, బ్రాండ్ లోగో మారిద్ది. సో లోగోలు మార్చేసి పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నకి కవిత అండ్ కో ప్రయత్నం చేసింది అనేటువంటిది కూడా ఆరోపణ బయటకు వస్తూ ఉంది. సో ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా కవిత పాత్ర ఏంటి, వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి పాలసీని, స్కీమ్ని ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కవిత వాళ్ళ ముందు ప్రపోజ్ పెట్టినప్పుడు అంతకన్నా గొప్ప ప్రపోజల్స్ మేము తీసుకొస్తామని విజయసాయి రెడ్డి కవిత ముందు పెట్టారని, దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం ఒక ప్లాన్ రూపొందించుకున్నారని కొత్త విషయాలు ఈ ఎంక్వైరీలో బయటకు వస్తూ ఉన్నటువంటి విషయం చూస్తూ ఉన్నాం తిరుపతిపై. నిజంగా ఇది కనుక బయటకు వస్తే దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్. వాస్తవానికి ఈ రోజు వరకు భూమి లోపల ఉన్న గనుల్లో కుంభకోణం చేశాం, ఆకాశంలో కుంభకోణాలు చేయడం చూసాం, అన్నిట్లో ఈవెన్ సైనికుల శవాలకి వాడి శవపేటికల మీద కూడా కుంభకోణాలు చేసే ప్రయత్నం ఈ దేశంలో చూసాం. కానీ వీటన్నిటికన్నా మించినటువంటి లిక్కర్ స్కామ్ అంటే చిన్న విషయం కాదు. ఒకవైపు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవటం, ఇంకోవైపు ప్రజల జేబులకు చిల్లులు కొట్టడం, ప్రజల బతుకులను ఛిద్రం చేసే ప్రయత్నం చేయటం, దాని ద్వారా విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే ప్రయత్నం చేయటం అనేటువంటిది నిజానికి ఈ దేశంలో దుర్మార్గమైనటువంటి నీచకరమైనటువంటి రాజకీయ ప్రక్రియకు వీళ్ళు తెరలేపారు అనేటువంటిది వినపడుతున్న మాట. రైట్. ఇప్పుడు సిబిఐ అధికారులు కవితకు దాదాపు 3 రోజులు విచారణ చేసి 3 రోజులలో అనేకమైనటువంటి క్వశ్చన్స్ అడిగిర్రు. కవితకు సంబంధించినటువంటి 3 ల్యాప్టాప్లు, 9 ఫోన్లు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేసే ప్రయత్నం చేసినారు. లోపల ఉన్నటువంటి డేటాని కూడా రిట్రైవ్ చేసినారు, రీసైక్లింగ్ చేసినా కూడా డేటా రావట్లేదు. అంటే ఆ డేటా వచ్చే వరకు, ఆ ఫోన్ పూర్తి స్థాయిలో విచారణ చేసే వరకు ఇంకో 3-4 రోజుల పాటు విచారణ అడిగేటటువంటి అవకాశం ఉండొచ్చానా? నిజమే. వీళ్ళు ఫోన్లలో డేటాని రీసైకిల్ కానంత విధంగా డిలీట్ ఎలా చేయగలిగారంటే టెక్నాలజీని వీళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేశారనేది కూడా ఈడీ సిబిఐ చేస్తున్న ఆరోపణ. వేల కోట్ల రూపాయలు పెట్టుకొని కొంతమంది టెక్నికల్ ఎంప్లాయీస్ని పెట్టుకొని వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కోసం అయితే వీళ్ళ ఫోన్లో డేటాని ఎవల్యూషన్ చేసే దానికోసం అయితే అవసరమైతే డిలీట్ చేసే దానికోసం, కనపడకుండా చేసే దానికోసం పెద్ద ఇంటర్నేషనల్గా టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని తమ ఎంప్లాయీస్గా పెట్టుకొని వాళ్ళకు ప్రజాధనాన్ని వాళ్ళకి ఇచ్చేసి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు అనేటువంటిది ఈడీ కానీ సిబిఐ కానీ చేస్తున్న వాదన.
కాబట్టి మనం వింటూ ఉన్నటువంటి వార్తల ప్రకారం మరి కొంతకాలం ఈడీ మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉంటుంది, సిబిఐ మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉంటుంది, ఐటీ కూడా తనకి రాబోయే కాలంలో నోటీసులు ఇచ్చే విచారణ పిలుస్తారు అనేటువంటిది మనకు వింటూ ఉన్నాం. ఇంకో విషయం మనం గమనించాలి. రెండోది, మార్చి 15వ తారీఖు కవిత మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయింది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్గా ఉండే భానుప్రియ మీనా ఆ రోజు సాయంత్రం 5:20 కవిత అరెస్ట్ చేస్తున్నట్టు ధృవీకరించేశారు. కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ రోజు మొత్తం కవిత ఇంట్లో సోదాలు జరిగాయి. ఆ రోజు ఈడీ అధికారులతో పాటు ఐటీ అధికారులు కూడా సోదాల్లో పాల్గొన్నారు. తర్వాత కవిత బంధువుల ఇళ్లలో కూడా ఈడీ ఆఫీసర్స్తో పాటు ఐటీ ఉద్యోగులు కూడా సోదాల్లో పాల్గొన్నారు. కాబట్టి ఐటీ కానీ నోటీసులు ఇచ్చేసి మళ్ళా విచారణ కవితను తీసుకుంటారనే వార్తలు మనం వింటా ఉన్నాం. ఒకవైపు సిబిఐ కేసు, రెండోవైపు ఈడీ కేసు, మూడోవైపు ఐటీ నోటీసులు. ఇన్ని కేసులు బలంగా ఉన్నటువంటి సమయంలో కవితకి బెయిల్ రావడానికి ఏమాత్రం అవకాశం లేదు అనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కార్తిక్ అన్న చెప్తున్నటువంటి మాట. మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ నిరాకరణ అయినటువంటి పరిస్థితి. బెయిల్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ అంత ఈజీగా లేదు. ఎందుకంటే కవితకు సంబంధించినటువంటి ఫోన్లు, ఆమెకు సంబంధించిన ల్యాప్టాప్స్, ఆమెకు సంబంధించినటువంటి డేటాను రిట్రై చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులలో రిట్రై కావట్లేదు. కవిత ల్యాప్టాప్స్, పాత ల్యాప్టాప్స్ తీసేసి కవితకు కొత్త ల్యాప్టాప్స్ తీసుకొచ్చి ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్లో ఆమె ప్రొడ్యూస్ చేసింది. కొత్త ఫోన్లు తీసుకొచ్చి ఈడీ అధికారులకు ఇచ్చింది విచారణ కోసం అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. అట్లనే కవితకు సంబంధించినటువంటి IMEI నెంబర్లు కూడా ఈడీ అధికారుల దగ్గర, అట్లనే సిబిఐ అధికారుల దగ్గర ఆమె ఫోన్కు సంబంధించినటువంటి నెంబర్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా కవిత ఆ IMEIకి సంబంధించిన నెంబర్లు కూడా మార్పులు చేర్పులు చేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. అంటే కంప్లీట్గా ఈమె ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని, ఒక కంపెనీ త్రూ కవిత టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఫోన్లు మార్పిడి చేర్పిడి చేసింది అనేటటువంటి ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశం పైన ఓవైపు సిబిఐ అధికారులు కూడా రౌస్ అవెన్యూ కోర్టుకు కోరేటటువంటి అవకాశం ఉన్నది. మాకు 3 రోజులు 70 క్వశ్చన్స్ అడిగినాం. ఈ 70 క్వశ్చన్స్లో కవిత కేవలం ఒక 30 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్కి మాత్రమే సమాధానం చెప్పింది. మిగతా దాదాపు 12 ఫోన్లు ఉంటాయి. ఈ 12 ఫోన్లలో ఏడబెట్టిన ఫోన్లు ఎక్కడికి పోయినాయి ఫోన్లు అంటే పగిలిపోయినాయండి, కింద పడిపోయినాయండి, కొన్ని అయిపోయినాయండి, కొన్ని నీళ్ళలో పడ్డాయండి, మాకు తెలియదండి అనేటటువంటి క్వశ్చన్స్ కూడా కవితనే రిటర్న్ క్వశ్చన్ అడుగుతూ ఉందట. ఓవైపు సిబిఐ అధికారులు క్వశ్చన్ అడుగుతూ ఉంటే ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కవితకు ఉంటుంది. కానీ కవిత మాత్రం ఆన్సర్ చెప్పట్లేదండి, క్వశ్చన్స్ అడుగుతుంది, రిటర్న్ క్వశ్చన్స్. నన్ను ఎందుకు అడుగుతుర్రు, నాకేం తెలుసు, నేను చూసినా, నాకేమైనా అవసరమా అనేటటువంటి క్వశ్చన్స్ కవిత అడుగుతూ ఉందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. కవితకు పలుసార్లు, ఆమె ఒక్కసారి 2 సార్లు కాదు, పలుసార్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి ఆఫీస్కు పోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. అంతెందుకు కవిత వాళ్ళ ఇంటికి కూడా సిబిఐ అధికారులు వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. కవిత వాళ్ళ ఇంటికి వచ్చారు సిబిఐ అధికారులు. ఇంటికి వచ్చి మరి కవిత ఇంట్లో వాళ్ళు సోదాలు దాదాపు 9 గంటల సేపు కవిత ఇంట్లో సోదాలు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు. అయినప్పటికీ కూడా కవితను పూర్తి స్థాయిలో క్వశ్చన్ అడిగినప్పటికీ కూడా కవిత ఎట్టి పరిస్థితులలో ఎలాంటి క్వశ్చన్స్కి ఆమె సమాధానం చెప్పలేదు. ఎన్ని క్వశ్చన్స్ రేజ్ చేసినా కూడా మర్చిపోయినా, తెలియదు, చెప్పలేను, నాకు సంబంధం లేదనేటటువంటి అంశాన్నే కవితక పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొచ్చింది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. తర్వాత సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి కూడా కవితకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ చూపించిండు. నాకు 15 కిలోల నెయ్యి గిడి ఇచ్చినామని చెప్పింది అక్క, నాకు ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పింది, ఈ పార్టీకి ఫండ్ ఇవ్వమని చెప్పింది, ఇవన్నీ కూడా కవితనే నాతో పాటు చేపించింది అని చెప్పి సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి, ఈ సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో మాట్లాడినటువంటి దాఖలాలు కూడా మీకు ఒకసారి ఆయన ఫోటో చూపించే ప్రయత్నం చేస్తా. సుకేష్ చంద్రకి సంబంధించి, సుకేష్ చంద్ర ఒకసారి ఈయన చూడండి, పెద్ద మనిషి సురేష్ పడ్డదా, సుకేష్ చంద్ర, ఇగో ఈయననే. ఈసారి ఈయన మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి మండోలి జైల్లో ఉన్నాడు. ఈ సుకేష్ చంద్ర అనే వ్యక్తి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అనేక విధాలుగా ఉపయోగపడ్డాడు సారు. ఈయన కవితకు వాళ్ళకి పైసలు ఇచ్చినామని చెప్పుడుతోటే ఈయన పోయి రేంజ్ రోవర్ కార్లో, ఆడి కార్లో, BMWలో ఎక్స్క్లూజివ్ ఉన్నటువంటి అండ్ ఎక్స్పెన్సివ్ ఉన్నటువంటి కార్లలో తిరగడము, కవిత చెప్పినట్టుగా 100 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో ఈ సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి గోవా ఎన్నికలప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది అనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలపైన కూడా సుకేష్ చంద్ర లేఖ కేంద్ర హోంమంత్రికి అమిత్ షాకు రాసింది అనేటటువంటి ఒక చర్చ కూడా
పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే కవితకు మాత్రం బెయిల్ వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు మాత్రం బెయిల్ ఇయ్యము. ఒకవేళ బెయిల్ ఇస్తే కనుక పూర్తి స్థాయిలో ఈమె అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారులను ఎవరైతే నిందితులుగా ఉన్నారో లేకపోతే ఎవరైతే సాక్షులుగా ఉన్నారో అన్నింటినీ కూడా తారుమారు చేసేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంశంతో కూడా కవితకు బెయిల్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. సో చూడాల్సిన అవసరం ఉంటుంది. కవిత బయటకు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ బెయిల్కి సంబంధించిన అంశం ఏమైనా తెరపైకి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.